అందరికీ నమస్కారం. హాయ్ స్టూడెంట్స్. సో మనం గత కొద్ది కాలంగా వీడియోస్ని చెప్పుకుంటూ మ్యాథ్స్లో బేసిక్స్ చెప్పుకున్నాం. 10th క్లాస్లో 2 చాప్టర్లు చెప్పుకున్నాం. సో నేను అనుకున్న బేస్ ఏంటంటే 10th క్లాస్లో ఉన్న ప్రతి ప్రాబ్లం అంటే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని చెబితే పిల్లలకి యూజ్ అవుతుందన్న ఆలోచనతో మొదలుపెట్టి 2 చాప్టర్లని నేను ఫినిష్ చేశాను, ట్రిగ్నామెట్రీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. బట్ ఈ క్రమంలో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ నన్ను అడిగినది ఏంటంటే, సార్ ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు మాకు ఒక 60కి 35 to 40 అంటే ఇవే లెక్కలు చేసుకుంటే ఒక 35 మార్క్స్ తెచ్చుకోగలుగుతామా అంటే, ఎందుకు 60 అని అంటే మీకున్న 100 మార్క్స్లో 20 మార్క్స్ ఏమో ఇంటర్నల్స్ ఉంటాయి నాన్న, 80 మార్క్స్ పేపర్లో 20 మార్క్స్ బిట్స్ ఉంటాయి, తర్వాత 60 మార్క్స్ మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అయితే ఇంటర్నల్ మార్క్స్ స్కూల్లో ఇస్తారు, ప్రాబ్లం లేదు. మీకు 20 మార్క్స్ బిట్ పేపర్ కోసం మీరు ఏం చేయక్కర్లేదు నాన్న, నేను రోజుకు ఒక షార్ట్ పెడుతున్నాను. అరౌండ్కి ఇప్పటికి ఒక 120 బిట్స్ దాకా పెట్టాను నేను. అట్ ద సేమ్ టైం ఇంకా కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాను. మీరు ఆ బిట్టుని ప్రతిరోజు నేను బిట్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళితే 100% మీకు 20కి కనీసం తక్కువలో తక్కువ 10 నుంచి 12 మార్క్స్ ఎక్కడికి పోనానా. ఎందుకంటే అవే బిట్స్ రావు, ఆ మోడల్లో వస్తాయి. ఎందుకంటే ఆ బిట్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మొత్తాన్ని వెరిఫై చేసుకొని అందులో పిల్లలకి ఈజీగా కొంచెం డిఫికల్ట్గా ఉండేవాటిని ప్లాన్ చేసి చెప్పడం జరిగింది. సో అవి చూసుకుంటే మీకు 20కి 10 వస్తాయి. దాంతోపాటు ఈ 80లో అంటే ఈ 60 క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో నేను గత కొద్ది సంవత్సరాల నుంచి నాకున్న అనుభవం ప్రకారం డైరెక్ట్గా ఇవే లెక్కలు వస్తాయని చెప్పడం అనేది ఇప్పుడున్న సిసిఈ ప్యాటర్న్లో సాధ్యం కాదు. కాబట్టి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, ప్రాబ్లం అనట్లేదు, మోడల్. ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ మోడల్. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం కాదు, మోడల్. సో నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు మీకు సుమారుగా ఒక 20 to 25 మధ్యలో ఉండొచ్చు. ఐ హోప్ నాకు యాక్యురేట్ ఫిగర్ గుర్తులేదు నాన్న. సో 20 to 25 మోడల్స్ ఉండొచ్చు. నేను మీకు అట్లీస్ట్ 2 డేస్కి ఒక మోడల్ అన్నా మీకు నేను పోస్ట్ చేసే ప్లాన్ చేసుకుంటా. సో మీరు ఆ మోడల్ని బాగా వినండి. విన్న తర్వాత ఆ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత అయితే నేను కొన్ని ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇస్తా. లేదా అంటే టెక్స్ట్ బుక్లో ఆ మోడల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు చెప్తా. వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే 100% మీకు ఎగ్జామ్లో 60కి 30 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవు నాన్న, నాది గ్యారంటీ. మినిమం 30. సో ఓవరాల్గా మీరు నా యొక్క యూట్యూబ్ క్లాస్ ప్రాపర్గా ఫాలో చేస్తే 80కి రఫ్గా అంటే ఏ మాత్రం కష్టపడకుండా 50 మార్క్స్ 45 to 50 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఏది 25 మోడల్స్ విత్ షార్ట్ బిట్స్. సో మీ కనీసం 45-50 ఈజీగా రావాలనే ఉద్దేశంతో నేను టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ని చాప్టర్స్ని పక్కన పెట్టి మోడల్ స్టార్ట్ చేస్తున్నానన్న. ఈరోజు నేను ఈ మోడల్స్లో భాగంగా మోడల్ నెంబర్ 1 ఫస్ట్ మోడల్ ప్రాబ్లం మీకు నేను చెప్పబోతున్నాను. సో మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను ఇంత కష్టపడి పెట్టిన వీడియోస్ని ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. అంటే మేబీ మీరు ప్రాపర్గా దాన్ని ఫాలోఅప్ చేయట్లేదేమో. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇవి చెప్పేది పిల్లలందరికీ ఉపయోగపడాలని ఒక చిన్న సదుద్దేశం నాన్న. సో మీరు మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఆ బిట్స్ అయితే అందరికీ పనికి వస్తాయి. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 15 to 17, 18 కూడా రావచ్చు నాన్న. ఎందుకంటే పేపర్ నేను తయారు చేయను కాబట్టి 20 నేను చెప్పలేను. బట్ ఆ మోడల్లో మోస్ట్ బిట్స్ కలవచ్చు. సో ఐ హోప్ మీరందరూ కూడా వాటిని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ మనం ఫస్ట్ మన క్లాస్లో మోడల్ 1 చూద్దాం నాన్న. ఈ మోడల్ 1 దగ్గరికి వస్తే మోడల్ నెంబర్ 1 మీకు ఇక్కడి నుంచి వచ్చే దాంట్లో ఫస్ట్ ఎప్పుడు కూడా మోడల్ నెంబర్సే ఉంటాయి, క్వశ్చన్ నెంబర్స్ ఉండవు నాన్న. మోడల్ 1 ఇవాళ మనం చేసేది మోడల్ 1. ఓకే నాన్న. సో మనం మీకు ఆల్రెడీ చెప్పిన ఈ 25 మోడల్స్లో అరౌండ్గా ఒక 8 to 10 మోడల్స్ ఒకే చాప్టర్ నుంచి వస్తాయి నాన్న. దట్ ఈస్ నన్ అదర్ దాన్ స్టాటిస్టిక్స్. ఈ చాప్టర్ నుంచి అప్రాక్సిమేట్లీ 10 నుంచి 12 మార్క్స్ క్వశ్చన్ పేపర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నాన్న. అండ్ 1 or 2 బిట్స్ కూడా రావచ్చు. అంటే ఈ ఒక్క 10 మోడల్స్ నేర్చుకుంటే మీరు అరౌండ్గా 10 to 12 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు పక్కాగా. సో ఫస్ట్ మీ ప్రయారిటీ దీనికి ఇద్దాం. ఇందులో యాక్చువల్ అసలు స్టాట్స్ అంటే ఏంటంటే, స్టాటిస్టిక్స్ అంటే మనకి ఇప్పుడు ఆఫీసుల్లో కానీ స్కూల్లో కానీ లేదా ఎక్కడైనా అదర్ సర్వేస్ జరిగినప్పుడు డాటా అనలైజ్ చేయడానికి. అంటే ఏంటి, ఇప్పుడు క్లాస్లో అనుకో బాగా చదివేటోళ్ళు ఎంతమంది,
అంటే ఇప్పుడు యావరేజ్గా ఒక్కొక్కడికి ఒక్కో మార్కులు వస్తాయి. అసలు యావరేజ్ వాల్యూ ఎంత ఈ క్లాస్కి, అసలు ఈ క్లాస్ యావరేజ్కి ఎంతమంది ఉంటారు? యావరేజ్ అంటే ఏంటి? మధ్యలో ఉండేవాళ్ళు, అంటే మరీ టాప్ కాదు మరీ లో కాదు. మన ఉద్దేశంలో యావరేజ్ అంటే ఏంటి? బాగా హైయెస్ట్ వచ్చిన టాపర్ అంటాం, బాగా తక్కువ వచ్చిన కొంచెం డెవలప్ చేసుకోవాలంటాం. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు యావరేజ్ క్యాండిడేట్స్. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటప్పుడు, అంటే ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బేసికల్గా ఏం చేస్తామంటే యావరేజ్ వాళ్ళని బేస్ చేసుకొని చేస్తాం. దాని తర్వాత దాంట్లో హై ఎండ్ లో ఎండ్ మనం ప్లాన్ చేస్తాం. ఇది బేసిక్ థింగ్ అనమాట. సో ఈ యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం ఏమంటామంటే సెంట్రల్ టెండెన్సీ మెజర్స్ అంటాం. ఏమంటాం? సెంట్రల్ టెండెన్సీ మెజర్స్. సెంట్రల్ టెండెన్సీ మెజర్స్. సెంట్రల్ టెండెన్సీ మెజర్స్. ఈ సెంట్రల్ టెండెన్సీ మెజర్లో 3 వాల్యూస్ ఉంటాయి నాన్న ముఖ్యంగా. ఒకటి అర్థమెటిక్, అర్థమెటిక్ మీన్, వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ. నెక్స్ట్ వన్ మీడియన్, తర్వాత మోడ్. ఈ 3 కూడా సెంట్రల్ టెండెన్సీ వాల్యూసే. బట్ ఈ 3 కూడా సెంట్రల్ టెండెన్సీ చెప్పా కదా, యావరేజ్ అంటే మధ్యలో ఉండేది. సో ఈ 3ని మనం కనుక్కోవడానికి 2 రకాల డాటాస్ ఉంటాయన్నా. ఒకటి అన్గ్రూప్డ్ డాటా, అంటే దీంట్లో గ్రూప్ చెయ్యం. ఆల్రెడీ అన్గ్రూప్డ్ డాటా గురించి మీరు 9th క్లాస్లో నేర్చుకున్నారు. నెక్స్ట్ గ్రూప్డ్ డాటా. ఈ గ్రూప్డ్ డాటా గురించి మనం ఏంటంటే ఈ 10th క్లాస్లో నేర్చుకుంటాం. అయితే ఈ చాప్టర్ చెప్పినప్పుడు వీటి గురించి బాగా డీటెయిల్డ్గా చెప్తానా. సో దాని గురించి బాగా నేను మెయిన్ టార్గెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండటం వల్ల దాంట్లో చెప్తున్నా. అండ్ మొన్న ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి వచ్చింది. సో విచ్ మెజర్మెంట్ హ్యావింగ్ మోస్ట్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ, అంటే ఈ 3 కూడా వచ్చే ఆన్సర్స్ అంటే ఒకే డాటా తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 12, 13, 15, 20 ఇలా 5 నెంబర్స్ తీసుకొని వాటికి మీన్, మీడియన్, మోడ్ కనుక్కుంటే ఆ 3 వాల్యూస్ కూడా ఆల్మోస్ట్ అందులో ఉన్న మధ్య వాల్యూకి దగ్గరగానే ఉంటాయి. కానీ ఉన్న వాటిలోకెల్లా విచ్ ఇస్ ద యాక్యురేట్, అంటే బాగా దగ్గరగా ఉండేది ఏంటిదంటే అర్థమెటిక్ మీన్. అందుకే దీన్ని ఏమంటామంటే మోస్ట్ సెంట్రల్ టెండెన్సీ మెజర్మెంట్. అంటే ఉన్న ఈ 3 కూడా మోస్ట్ సెంటర్లో వచ్చే వాల్యూ అర్థమెటిక్ మీన్. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది ఎందుకు రాదు అని. ఇదే ఎందుకు వస్తుంది మిగిలిన వాటిని పోల్చుకుంటే? యాక్చువల్గా అర్థమెటిక్ మీన్ మీరు ఆల్రెడీ అన్గ్రూప్డ్ డాటాలో మీరు 9th క్లాస్లో ఫైండ్ అవుట్ చేశారు. ఎందుకంటే అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. అంటే దాని అర్థం ఏంటి? వాడిచ్చిన ప్రతి వాల్యూని యాడ్ చేస్తాం. అంటే ఆ ప్రాబ్లంలో ప్రతి వాల్యూ యాడ్ అవుతుంది, అంటే ప్రతి వాల్యూ ఇంక్లూడ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రతి వాల్యూ ఇంక్లూడ్ అవుతుందో దాన్ని వచ్చించే ఆన్సరు యాక్యురేట్గా ఉంటుంది. అందువల్ల ఇది మోస్ట్ యాక్యురేట్. అయితే మీడియన్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందయా అంటే ఇందులో ఏం చేస్తాం? ఇచ్చిన అబ్జర్వేషన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. ఈ రాసిన క్రమంలో ఏంటంటే బాగా లో ఉన్నాయి, బాగా హై ఉన్నాయి, ఏమైతే అవి మిస్ అయిపోతుంటాయి. సో దీంతో పోల్చుకుంటే దీనికి కొంచెం యాక్యురసీ తక్కువ ఉంటుంది. అందుకే మోస్ట్ ఏమో ఇది హై ఎండ్, లో ఎండ్ ఉన్నప్పుడు ఇది యాక్యురేట్, బాగా వేరియేషన్ ఉన్నప్పుడు. తర్వాత మోడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే నాన్న ఇందులో రిపీటెడ్ వాల్యూ తీసుకుంటాం. కాబట్టి ఉన్న వాటిలోకెల్లా లో యాక్యురసీ ఉండేది మోడ్. ఇది పోయినసారి 1 మార్క్ అడిగాను నాన్న. సో ఈ యాక్చువల్గా ఏంటంటే అన్గ్రూప్డ్ డాటా మీద మీరు 9th క్లాస్లో చేశారు. అయితే మనకి కూడా 2 మార్క్స్లో అడుగుతున్నాడు. బట్ అన్ని సందర్భాల్లో కాకపోయినా బట్ రొటీన్గా అడగట్లేదు, మామూలుగా జస్ట్ నెంబర్స్ ఇచ్చి అడగట్లేదు, కొంచెం టిపికల్గా అడుగుతున్నాడు. అవి నేను యాక్చువల్గా ఈ మోడల్స్లో భాగంగా మీకు చెప్పట్లేదు, ఎందుకంటే ఈ మోడల్స్ మెయిన్ నా టార్గెట్ 30, 35 అవుట్ ఆఫ్ 60. సో దాన్ని నేను స్ట్రెస్ చేయట్లేదు ఇక్కడ. ఇది ఎంతసేపటికి 4 మార్క్స్ 6 మార్క్స్ ఈ క్వశ్చన్స్ని మాత్రమే, అది కూడా ఖచ్చితంగా ఆ మోడల్ ప్రాబ్లం ఎగ్జామ్లో వస్తుంది అన్న మోడల్స్ని మాత్రమే టచ్ చేయడం జరుగుతుంది నాన్న. సో మీరు వాటిని ఫాలోఅప్ చేయండి. సో ఈ వీటి గురించి డీటెయిల్స్ ఈ మోడల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాట్స్ చాప్టర్ చెప్తాను, అప్పుడు దీన్ని మనం చూద్దాం. సో ఐ హోప్ మీరు ఒకసారి దీన్ని చూడండి. ఓకే నాన్న. సో ఇప్పుడు మనం ఫస్ట్ మోడల్ చూద్దాం. ఫస్ట్ మోడల్ ఏంటంటే మనం ఇందా చెప్పుకున్న సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ ఏంటి? అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ని మనం 3 మెథడ్స్లో కనుక్కుంటాం. ఒకటి డైరెక్ట్ మెథడ్, నెక్స్ట్ మెథడ్స్ మనం ఆ మోడల్ చెప్పినప్పుడు చెప్పుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద గివెన్ డాటా బై డైరెక్ట్ మెథడ్. అంటే డైరెక్ట్ మెథడ్లో అర్థమెటిక్ మీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే
పాసిబిలిటీస్ ఏంటంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ పాసిబిలిటీ ఉంటుంది, ఒక 6 మార్క్స్ క్వశ్చన్ పాసిబిలిటీ ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సింపుల్గా చూడండి, రైట్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ arithmetic. Write the formula for finding arithmetic mean of a given data by direct method and explain each term in the formula. Explain each term in the formula. ఇది క్వశ్చన్. అంటే అర్థమెటిక్ మీన్ని డైరెక్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ ఫార్ములా రాస్తాం, ఆ ఫార్ములా రాసి అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్లు ఇది 4 మార్క్స్ అడుగుతారు. ఇందులో మనకి జనరల్గా ఏంటంటే అర్థమెటిక్ మీన్లో 3 మెథడ్స్ ఉంటాయి. అంటే 3 మెథడ్స్కి 3 ఫార్ములాస్ ఉంటాయి. మీడియన్ 1 4, మోడ్ 1 5. అంటే ఈ 5 మోడల్స్లో మీకు చెప్పడం కూడా 5 మోడల్స్ చెప్తానా, ఈ 5 మోడల్స్లో 5 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 5 మనం ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంతో పాటు అయితే ఇంతకుముందు గ్యారంటీగా ఈ 5 ఒక 4 మార్క్స్ ఇచ్చేవాడు, ఏది ఇలా రాయటం. బట్ రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి వీటితో పాటు ప్రోగ్రెషన్స్లో ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఎస్ఎన్ టిఎన్. How to find the nth term of a progression and how to find the sum of the n terms of the progression. ఈ 5 ప్లస్ 2 టోటల్ ఈ 7 ఫార్ములాస్ నుంచి ఈ మోడల్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతున్నాడు 100%. సో మనం ఈ 5+2 7 ఫార్ములాస్ నేర్చుకొని అందులో ఉన్న ఈచ్ టర్మ్ని మీరు రాయగలిగితే ఒక 4 మార్క్స్ గ్యారంటీ. మనం చెప్పిన మోడల్స్ అవి కూడా ఉంటుంది నాన్న, ప్రోగ్రెషన్ వచ్చినప్పుడు అక్కడ అవి కూడా చెప్తా. బట్ ఇక్కడ ఏంటంటే ఇందులో మనం మొత్తం 5 మోడల్స్. ఇప్పుడు ఫస్ట్ మోడల్లో డైరెక్ట్ మెథడ్ నేను 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా. దీంట్లో ఏంటంటే ముందు ఫార్ములా రాయాలి. సో డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా ఏంటయ్యా అంటే చూడండి, డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా వచ్చేసరికి x bar is equal to sigma fi xi by sigma fi. This is the formula for finding arithmetic mean by direct method. అంటే డైరెక్ట్ మెథడ్లో అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయటానికి మనం యూజ్ చేసే ఫార్ములా. ఇందులో ఈ ఎక్స్ బార్ ఉంది, ఎక్స్ బార్ దీని మీనింగ్ ఏంటంటే అర్థమెటిక్ మీన్. రెండోది అర్థమెటిక్ మీన్. రెండోది సిగ్మా ఎఫ్ఐ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిగ్మా అంటే సమ్. ఎక్కడ సిగ్మా వచ్చినా దాని వాల్యూ సమ్. ఎఫ్ఐ, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. సో సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. రెండోది యాక్చువల్ దీన్ని సపరేట్ కూడా రాసుకోవచ్చు. XI అంటే మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. ఇక మిగిలింది మొత్తం కలిపి కూడా రాసుకోవచ్చు. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. సిగ్మా వచ్చింది కాబట్టి ఏం రాస్తాం, సమ్ ఆఫ్. ఈ రెండింటి మధ్యలో ఏ సైన్ ఉంది, ప్రోడక్ట్. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ దేని మల్టిప్లై చేస్తున్నాం, ఫ్రీక్వెన్సీ అండ్ మిడ్ వాల్యూ. సో ఫ్రీక్వెన్సీ అండ్ మిడ్ వాల్యూ. ఇది రాస్తే అంటే ఈ పార్ట్ రాస్తే 100% 4 మార్క్స్ వస్తాయి. ఈ మోడల్లో 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో మోడల్ 1లో ఇది క్వశ్చన్. నేను ఇక్కడ చాలా ఒక్కటే క్వశ్చన్ ఇచ్చా, బట్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి, మీరు నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చూడండి, ఫస్ట్ దాంట్లో ఇప్పుడు కామన్గా ఏమంటారు, ఇది ఒక క్లాస్ ఇంటర్వెల్. 0 to 10 అనేది ఒక క్లాస్ ఇంటర్వెల్, 10 to 20 క్లాస్ ఇంటర్వెల్, ఇవన్నీ క్లాస్ ఇంటర్వెల్స్. ఇలా క్లాస్ ఇంటర్వెల్ ఉంది అంటే అది గ్రూప్ డాటా. అసలు మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడైతే క్లాస్ ఇంటర్వెల్ ఉంటుందో అది గ్రూప్ డాటా. ఈ గ్రూప్ డాటాలో ఈ క్లాస్ ఇంటర్వెల్లో
ఫస్ట్ ఉన్న దాన్ని లోయర్ లిమిట్ అంటారు, లోయర్ లిమిట్ ఆర్ లోయర్ బౌండరీ. తర్వాత ఉన్న దాన్ని అప్పర్ లిమిట్ అంటారు ఆర్ అప్పర్ బౌండరీ, ఎలా అయినా తీసుకోవచ్చు. సో లోయర్ లిమిట్ అప్పర్ అంటే ఇప్పుడు దీంట్లో 0 లోయర్ లిమిట్, 10 అప్పర్ లిమిట్. మళ్ళీ ఇక్కడ కూడా 10 లోయర్ లిమిట్, 20 అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ ఉంది. ఈ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న అప్పర్ లిమిట్ అంటే 10, ఇది సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న లోయర్ లిమిట్. రెండు ఎలా ఉన్నాయి చూడండి, సేమ్ ఉంది. అదేవిధంగా సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న అప్పర్ లిమిట్, థర్డ్ వన్లో ఉన్న లోయర్ లిమిట్ రెండు సేమ్ ఉన్నాయి. అంటే ఇలా ఒక క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న అప్పర్ లిమిట్ ఇంకో క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న లోయర్ లిమిట్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ క్లాస్ ఇంటర్వెల్ని ఏమంటారంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటారు. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్, ఇది కూడా ఒక సంవత్సరం బిట్లో అడిగాను. సో ఇది కూడా ఇంపార్టెంటే, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. అంటే వాడు కొన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చేసి లేదా రైట్ విచ్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లూజివ్ అంటే 0 to 10 ఇలా ఉన్నప్పుడు మీకు వెంటనే ఒక డౌట్ వస్తుంది, ఇంకో క్లాస్ ఇంటర్వెల్ కూడా ఉంటుంది అన్న, దాని పేరు ఏంటంటే ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే అది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, 0 to 10 అలా ఉండదు, 0 to 9, తర్వాత 10 to 19, 20 to 29, 30 to 39. అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉన్న అప్పర్ లిమిట్ సెకండ్ దాంట్లో ఉన్న లోయర్ లిమిట్కి ఈక్వల్గా ఉండదు. దాన్ని ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటారు. అయితే అసలు దీన్ని ఎందుకు వాడతాం, దీన్ని ఎక్స్క్లూజివ్ అని ఎందుకు వాడతాం, ఇన్క్లూజివ్ అని ఎందుకు వాడతాం అంటే మీరు ఆల్రెడీ 9th క్లాస్లో మీరు ఫ్రీక్వెన్సీ టేబుల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా ఉందనుకో, నీకు ఒక వాల్యూ 10 అయితే అది ఎక్కడ వేయాలి, ఎందుకంటే 10 ఇందులో ఉంది. ఆ డౌట్ వచ్చిన మీకు ఏం చెప్తారంటే సెకండ్ దాంట్లో వేయమంటారు. ఎందుకో తెలుసా, యాక్చువల్ దీని క్లాస్ ఇంటర్వెల్ ఎంత 10. మీరు కౌంట్ చేయండి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 0 to 9కే 10 వాల్యూస్ అయిపోయినాయి. అంటే ఈ 10 అనేది ఇక్కడ కౌంట్ చేయం, ఎక్కడ కౌంట్ చేస్తాం, ఇక్కడ కౌంట్ చేస్తాం. అంటే మళ్ళీ 10, 11, 12 అంటే ఇది ఒరిజినల్. అయితే మనం ఈజీగా సాల్వ్ అంటే ఇప్పుడు దీని ప్రకారం తీసుకుంటే ఏమవుతుందంటే మిడ్ వాల్యూస్ అన్ని పాయింట్స్లో, ఇప్పుడు 0 to 9 మిడ్ వాల్యూ ఏమవుతుంది, పాయింట్స్లో వస్తుంది. పాయింట్స్లో వస్తే క్యాలిక్యులేషన్ ఏమవుతుంది, హార్డ్ అయిపోతుంది. సో మనం క్యాలిక్యులేషన్ ఈజీగా చేయడం కోసం వాళ్ళు ఇన్క్లూజివ్ని ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చారు. అంటే ఏం లేదు, అంటే ఈ నెంబర్ ఇక్కడ పడేశారు, కానీ ఇక్కడ వేసిన 10కి వాల్యూ లేదు. మీరు ఇక్కడ 10 ఉన్నా కూడా 10 ఎప్పుడు కూడా ఫస్ట్ దాంట్లో కన్సిడర్ చెయ్యం, 10 ఎప్పుడు సెకండ్ దాంట్లోనే కన్సిడర్ చేస్తాం. ఒక ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్లో లోయర్ లిమిట్లో ఒక నెంబర్ ఉన్నప్పుడు అదే నెంబర్ ఏ గ్రూప్లో ఉంటుంది అంటే ఏదైతే లోయర్ లిమిట్లో ఉందో అందులోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాటాలో 20 ఎక్కడుంది, థర్డ్ క్లాస్ ఇంటర్వెల్లోనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, అందుకే ఎక్స్క్లూజివ్ తీసుకుంటాం. ఎక్స్క్లూజివ్ అని ఎందుకు అంటున్నాం అంటే లాస్ట్ నెంబర్ని ఎక్స్క్లూడ్ అంటే ఏంటి, తీసేస్తున్నాం కాబట్టి దీన్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం. దీన్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం నాన్న. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్కి మీన్ ఎట్లా కనుక్కోవాలో చెప్తా. సార్ మరి ఇన్క్లూజివ్కి చేయరా అంటే ఇన్క్లూజివ్ని కూడా ఏం చేయొచ్చు, ఇలా చెయ్యం, దాన్ని కూడా ఎక్స్క్లూజివ్లో మార్చుకునే చేస్తాం. ఇన్క్లూజివ్ని కూడా ఎక్స్క్లూజివ్లో మార్చుకొని చేస్తాం. బట్ ఎలా మార్చుకోవాలి అనేది దానికి ఒక ప్రొసీజర్ ఉంది నాన్న, ఐ విల్ టెల్ యూ లెటర్. దాన్ని చెప్పినప్పుడు ఆ మోడల్ అది కూడా వస్తుంది. ఐ థింక్ ఇది 7th మోడల్ ఏమో వస్తుంది, సారీ 7th కాదు, మేబీ 4th or 5th మోడల్ వస్తుంది. అప్పుడు మీకు నేను డీటెయిల్గా చెప్తాను, ఇన్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ ఎట్లా మార్చుకోవాలో చెప్తా. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్ అంటే ఇట్లా క్లాస్ ఇంటర్వెల్ సేమ్ ఉన్నప్పుడు ఒక ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ ఉన్న డాటాని ఇచ్చినప్పుడు దాని యొక్క అర్థమెటిక్ మీన్ని డైరెక్ట్ మెథడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఈ స్టాట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే టేబుల్ అంతే. టేబుల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ ఏ కాలమ్స్ ఉంటే చూసుకోవాలి. డైరెక్ట్ మెథడ్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి, 1 2 3 4
ఎన్ని కాలమ్స్ ఉంటాయి నాన్న? డైరెక్ట్ మెథడ్లో ఉండే కాలమ్స్ 4. గుర్తుపెట్టుకోండి, 4 కాలమ్స్. మీకు చెప్పా కదా, ఇది ఓన్లీ ఫర్ ఎగ్జామ్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఇందులో ఆల్రెడీ వాడు 2 ఇచ్చాడు. సో ఆ 2 కాలమ్స్ కామన్. క్లాస్ ఇంటర్వెల్ ఫస్ట్ కాలం, తర్వాత ఫ్రీక్వెన్సీ సెకండ్ కాలం. అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకెన్ని కాలమ్స్ కావాలనుకున్నాం? ఇక్కడ మనం మొత్తం 4 కాలమ్స్ అనుకున్నాం. ఆల్రెడీ ఎన్ని కాలమ్స్ అయిపోయినాయి? ఇక్కడికి 2 కాలమ్స్ అయిపోయినాయి. సో ఇంకో 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 కాలమ్స్లో ఇందాక మన ఫార్ములా ఎప్పుడు ఒక్కసారి ఫార్ములా రాసుకుందాం నాన్న. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఆల్రెడీ ఎఫ్ఐ వచ్చేసింది. అంటే మనకేం కావాలి? ఇక్కడ ఎక్స్ఐ కావాలి. సో థర్డ్ కాలం వచ్చేసరికి ఎక్స్ఐ. ఇప్పుడు ఏంటి మనకి డైరెక్ట్ ఇప్పుడు దీని నుంచి మనం మళ్ళీ చేసుకోవాలి కదా. సో ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక దాంట్లో పడేశాడు. ఎఫ్ఐ ఎక్స్ఐ. ఈ 4 కాలమ్స్ అయిపోయింది. కాలమ్స్ ఓవర్. చూడండి, 4 కాలమ్స్. ఒకటి క్లాస్ ఇంటర్వెల్. ఎందుకు? ఇప్పుడు ఎఫ్ఐ దీని నుంచి వచ్చేస్తుంది, ఎఫ్ఐ ఎక్స్ఐ దీని నుంచి వచ్చేస్తుంది. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అందుకే అర్థమెటిక్ మీన్ని డైరెక్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 4 కాలమ్స్ ఉంటాయి. ఒకటి క్లాస్ ఇంటర్వెల్, 2 ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ. ఈ ఎక్స్ఐ అంటే దీన్ని ఏమంటాం అంటే నాన్న మిడ్ వాల్యూ అంటాం. ఏమంటాం? మిడ్ వాల్యూ అంటాం. దీనికి ఇంకొక పేరు క్లాస్ మార్క్ అని కూడా అంటారు. మిడ్ వాల్యూ అనొచ్చు, క్లాస్ మార్క్ అనొచ్చు. డోరే మిడ్ వాల్యూ అన్నదే, క్లాస్ మార్క్ అన్నదే. అఫ్కోర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దాం. దాని నుంచి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాడు ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్ రాసుకుంటున్నా చూడండి. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఆల్రెడీ మీకు చెప్పా 0 to 10 అంటే 10 - 0 వాల్యూ ఎంత? 10. అంటే దీని క్లాస్ ఇంటర్వెల్ ఎంత? h = 10. క్లాస్ ఇంటర్వెల్ అంటే అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని మనం అంటాం. ఇక్కడ డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్క్లూజివ్ ఏంటంటే డైరెక్ట్ 20 - 10, 10, 30 - 20. ఎందుకని? ఈ వాల్యూ 2 చోట్ల ఎక్స్క్లూడ్ చేస్తాం కాబట్టి 20ని ఇక్కడ కౌంట్ చేయం, ఇక్కడే కౌంట్ చేస్తాం. దానివల్ల 10 వచ్చేస్తుంది. డైరెక్ట్ సబ్ట్రాక్ట్. 10 - 0 0. ఈ ఇంటర్వెల్ ఎప్పుడు 10 ఇవ్వాలని లేదు నాన్న. ఒకసారి 0 to 5 ఇస్తాడు, 15 ఇస్తాడు, 100 ఇస్తాడు, 50 ఇస్తాడు, 200 ఇస్తాడు, 250 ఇస్తాడు. ఎంతైనా ఇవ్వచ్చు. క్లాస్ ఇంటర్వెల్ అనేది ఒక 10 ఉండాలని లేదు, ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. నేను మీకు అండర్స్టాండింగ్ కోసం ఈ నెంబర్ తీసుకున్నాను. దీనిలో ఫ్రీక్వెన్సీ చూడండి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ 2, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ 3, 12, 13, 7. ఇక్కడ దాకా వాడు ఇచ్చిన క్వశ్చన్నే రాసా. ఇక్కడ దాకా మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఎగ్జామ్లో మీరు ఇక్కడ దాకా రాసి ఈ ఫార్ములా రాసినా కూడా మీకు రఫ్గా 3 మార్క్స్ పడతాయి నాన్న. జస్ట్ సింపుల్గా ఈ 2 రాసి ఈ ఫార్ములా రాస్తే మీకు 3 మార్క్స్ వేస్తారు వాడు. అరౌండ్గా అంటే 100% కాదు, అప్రాక్సిమేట్లీ 2 నుంచి 3 మార్క్స్ వేస్తారు. అంటే ప్రతి దానికి వాల్యుబుల్. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ రాసినందుకు 1 మార్క్ వేస్తాడు, ఫార్ములా రాసినందుకు 1.5 నుంచి 2 మార్క్స్ మధ్యలో వేస్తాడు. సో అంటే ప్రతిదీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎక్స్ఐ కనుక్కోవాలి. ఎక్స్ఐ ఎలా కనుక్కుంటాం? ఎక్స్ఐ అంటే ఏం చెప్పా నేను? మిడ్ వాల్యూ. ఏం చెప్పా? మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూ అంటే ఏంటి? ఇది ఏ క్లాస్ ఇంటర్వెల్ మధ్యలో ఉంది? 0కి 10కి మధ్యలో ఉంది. అంటే దాని మిడ్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ రెండింటి మధ్యలో ఏమొస్తుందో చూడాలి. జనరల్గా మీరు 0 to 10 వేసి మిడ్ వాల్యూ కనుక్కుంటే ఏమొస్తుంది మీకు? జనరల్గా దాన్ని అటు ఇటు క్యాన్సిల్ చేయండి, మధ్యలో ఉన్న వాల్యూ వస్తుంది. అదెంత? 5. అందుకే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మిడ్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. అంటే ఇక్కడ లోయర్ లిమిట్ ఎంత? 0 ప్లస్ అప్పర్ లిమిట్ 10 by 2. సో 10/2 క్యాన్సిల్ చేస్తే 2 1 2 5. సో దీని వాల్యూ ఎంత? 5. సో ద ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ మిడ్ వాల్యూ 5. సేమ్ అట్లా రెండో చూడండి. 10 + 20 by 2. 10 + 20 అంటే ఎంత? 30/2. 2 1 15. సో 15. సో సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది? 15. అదేవిధంగా థర్డ్ వన్ చూడండి. 20 to 30. చూడండి ఇక్కడ 20 లోయర్ లిమిట్ 20, అప్పర్ లిమిట్ 30. సో 20 + 30/2 అంటే ఎంత? 50/2. క్యాన్సిలేషన్ చూడండి. 2 2 4, 1 రిమైండర్ 10, 2 5 10. సో ఎంత వచ్చింది? 25. సో దిస్ షుడ్ బి 25. నెక్స్ట్ 30 to 40. సేమ్ ప్యాటర్న్ అలా ఒకటే. 30 + 40/2 = 70/2. క్యాన్సిల్ చేస్తే 2 3 6,
10, 2 5 10, సో 35. నేను ఇందాక ఏం చెప్పా, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్. చూడండి ఇక్కడ మనం ఏం చేయట్లేదు, ఎడిషన్ డివిజన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, 40/50, సారీ 40 + 50/2, దట్ ఈస్ ఈక్వల్ టు 90/2, దట్ ఈస్ ఈక్వల్ టు 45. క్యాన్సిల్ చేస్తే సో ఏమొస్తుంది, 45. సో మిడ్ వాల్యూస్ వచ్చేసినాయి. మీరు ఇక్కడ ఒక లాజిక్ కూడా చూడండి, ఇదంతా 5, ఇదంతా 15. సో 5కి 15 ఎంత పెరిగింది, 10. 15 to 25, 10. 25 to 35, 10. 35 to 45, 10. అంటే దీని అర్థం ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉందో అంత వాల్యూ పెరుగుకుంటూ వెళ్తుంది. మిడ్ వాల్యూ మీరు ఏ మిడ్ వాల్యూ అయినా కనుక్కోండి, టాప్ టు బాటమ్ వచ్చేసరికి ప్రతి రెండింటి మధ్య, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దీని ఇంటర్వెల్ ఉందో అంత పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ 15 అనుకోండి, వీటి మధ్య డిఫరెన్స్ 15 ఉంటుంది. ఒకవేళ 20 అనుకోండి, వీటి మధ్య డిఫరెన్స్ 20 ఉంటుంది. సో ఈ విధంగా మనం మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, FI/XI. FI/XI ఏంటంటే FI ఇంటూ XI. అంటే ఈ FIని XIని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. అంటే 2 × 5. ఇక్కడ FI 2 5, 2 5 ఎంత, 10. నెక్స్ట్ 3 × 15 మల్టిప్లై చేస్తే 15 3 45. నెక్స్ట్ చూడండి 12 × 25, సో 25 × 12 మల్టిప్లై చేయండి. 12 5 60, 12 2 24 + 6 30. సో ఎంత వచ్చింది, 300. సో ఐ రైట్ హియర్ 300. నెక్స్ట్ ఈ రెండు 13 × 35, సో 13 5 65, 13 3 39 + 6 45, 455. నెక్స్ట్ చూడండి 45 × 7, 7 5 35, 7 4 28 + 3 315. ఏం లేదు నాన్న, ఇవన్నీ మల్టిప్లికేషన్సే, మీరు కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఇది ఎంత పేషెన్స్తో చేస్తే అంత ఈజీగా వస్తుంది నాన్న. సో పేషియన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది చెరిపేస్తున్నా, ఇప్పుడు మనకి టేబుల్ ఫిల్ అయిపోయింది. ఎలా చేయాలో నేను ఇక్కడ పక్కన చెప్పాను కదా. సో నాకు ప్రాబ్లమ్ స్పేస్ కావాలి కాబట్టి చెరిపేస్తున్నా. సో మీరు చూడండి, ఇలా కనుక్కున్నాం. ఇప్పుడు దీంతో 60% ప్రాబ్లం అయిపోయింది నాన్న. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏమనుకున్న ఇందాక ఫార్ములాలో సిగ్మా FI, సిగ్మా అంటే ఏంటి, సమ్. అంటే ముందు వీటిని ఏం చేయాలి, సిగ్మా FI అంటే దీన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. 2 + 3 5, 5 + 2 5 + 12 17, 17 + 30 వాల్యూ 30, 30 + 7 37. యాక్చువల్లీ మీకు కొంచెం హార్డ్ నెంబర్ ఉంటే చేయడం ఈజీ అని నేను 37 తీసుకున్నా. వాడు ఎక్కువగా 30 40 50 అరౌండింగ్ 5 or 0 వచ్చే నెంబర్స్ ఇస్తుంటాడు. బట్ మీకు కొంచెం టిపికల్ కోసం ఈ లెక్క తీసుకున్నా. ఇక్కడ ఇవి యాడ్ చేద్దాం. 0 + 5, 5 10 15, సో 1 1 + 1 2 + 4 6, 6 + 6 12, సో 1 + 3 4 8 11 11 25. సో సిగ్మా FI/XI = 11 20. సిగ్మా అంటే ఏంటి, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూస్. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. 5 10 15 2 7 11 12 and 13. ఒక్క నిమిషం, 2 6, ఓకే డన్. 2 7 6, ఓకే రైట్, అంతే కింద యాడ్ చేస్తాం కదా. ఓకే 1 2 6 12, 1 + 3 4 4 + 8 3 11, సో 11 25. ఈ ముందు ఇక్కడికి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడికి 70% ప్రాబ్లం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఫార్ములా చూడండి, x బార్ = సిగ్మా FI/XI బై సిగ్మా FI. సిగ్మా FI/XI వాల్యూ ఎంత వచ్చింది, 1125/37. దీన్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. 37 2 2 7 14, 2 3 6 + 1 74 వచ్చింది. 37 3 3 7 21, 9 + 2 1 11, అంటే 3 టైమ్స్ పోతుంది ఇక్కడికి. ఎంత రిమైండర్ 15 పోదు కాబట్టి 37 zeros 0 ఏమవుతుంది అప్పుడు 150. అగైన్ 37 × 4 4 7 28, 12 + 2 148.
ఎంత వస్తుంది 4 అంటే ఎంత మిగులుతుంది 2 పాయింట్ ఉంది కూడా ఆల్రెడీ 0 అంటే 30.40. సో దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 30.40. ఇది అర్థమెటిక్ మీన్ని డైరెక్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసే మెథడ్. గ్యారంటీగా ఇది అడుగుతున్నానా? సో అంటే ఈ ఒక్క మీని అడగడు, ఇలాంటి మోడల్స్ చాలా ఉంటాయి. సో దీన్ని ఫాలో అప్ చేయండి. మీకు దీనికి ప్రాక్టీస్ కోసం మీ టెక్స్ట్ బుక్లో 14th చాప్టర్ స్టాటిస్టిక్స్లో 14.1 అందులో ఈ మోడల్ లెక్కలు ఉన్నాయి. ఆ మోడల్ లెక్కలు ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, కానీ మోడల్ సేమ్. అందుకని మీకు ఫస్ట్ నేను చెప్తున్నా, మోడల్ నాట్ ప్రాబ్లం. నేను ప్రాబ్లమ్ని నేర్చుకోమనట్లేదు, ప్రాబ్లం చేసే ప్రొసీజర్ని నేర్చుకోమంటున్నా. సో ఈ మోడల్ కనుక మీరు నేర్చుకుంటే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు గెట్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న. మీకు బాగా అర్థమైతే ఈ క్లాస్ మర్చిపోకుండా 14.1లో ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రాక్టీస్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.